ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था की समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है। इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं। ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482 కోట్ల 2 లక్షల రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద, నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్పారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 7 రకాలు వేస్తే కొనుగోలుతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన, మీకోసం అన్ని జమ చేసి పెట్టిన. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు, వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దుబిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక్క భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. సాధికారిత, సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా విబీజీ రామ్జీ. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ధి ప్లాంట్, ఇతర అభివృద్ధి పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపా ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.